ఎలా అనిపించింది? సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నీట్గా ఏం లాగ్ లేకుండా ఉంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా సెకండ్ హాఫ్ ప్రభాస్ అనిపించాడా మరి? ప్రభాస్ బాస్ అనిపించాడు మొత్తం సినిమా మొత్తంలో. చూడాలి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో. మొత్తం ఇంకా సెకండ్ హాఫ్ స్టోరీ అంటున్నారు. మొత్తం చూడాలి ఏమైందో. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ చూడాలి ఇప్పుడు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ ఆ విఎక్స్ కానీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే బ్రహ్మానందం గారిది. కానీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంది ప్రభాస్ అన్నది మాత్రం. మొత్తానికి కమల్ హాసన్ హైలైట్ అనుకోవచ్చు సినిమాలో. ప్రభాస్ అన్న ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ అదే. ఇప్పుడు సెకండ్ హాఫ్ తెలుస్తుంది. ఒక సుప్రీం అని ఒక నేమ్ సెకండ్ హాఫ్లో తెలుస్తుంది కంపల్సరీ కమల్ హాసన్ అని. కానీ సస్పెన్స్లో పెట్టాడు సినిమా మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కల్కి ఎవరు అసలు పోతే మెయిన్ క్యారెక్టర్ ఎవరు, ఆ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా ప్రభాస్ కల్కి కాదు అంటున్నారు, మరి కాకపోతే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందా? మేము చూడలేదు బ్రో. అసలు సినిమా ముందుంది కదా, మనకు క్లైమాక్స్ ముందుంది. ఇప్పుడు మనం చూసిన ఇంటర్వ్యూ ఎట్లా అనిపిస్తుంది? చాలా ఉంది. 5 మినిట్స్ మాత్రం ఊపిడు ఒక్కొక్కటి సార్ చాలా ఊపాడు. సార్ ఇంతవరకు మీకు నచ్చిన షార్ట్స్ అంటే ఏం చెప్తారు కల్కి? ఇంతవరకు హైలైట్స్ అంటే ఫస్ట్ ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంటుంది. అందులో ఒక ఫైట్ ఉంటుంది. అందులో చాలా టైమింగ్స్ కామెడీ తోటి ఫైట్ చేస్తాడు. కంబ్యాక్ అంటే ఒక 10 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఉంటుంది. బుజ్జి ఎంట్రీ ఎట్లా అనిపించింది? బుజ్జి అండ్ ప్రభాస్ ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ గారిది ఆయన బుజ్జిది ఒకటేసారి ఎంట్రీ ఉంటుంది. ఫైట్తో కలుస్తారు. ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. హిట్ చాలా నంబర్ హిట్. స్టోరీ ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఎలా ఉంది, మన జనరేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా అయిపోతుంది, 2898 ఎలా ఉంటుంది అసలు పోతే. కాశీ అనేది పోతే ఈ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుంది, కాశీ అని ఒకటే మిగులుతుంది. కాంప్లెక్స్ అనే చూస్తే తెలుస్తుంది అది.